నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే సిక్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ సిక్ జేవియర్. అన్నా ఇంకా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక మా స్టూడెంట్స్ ఇప్పటికే పాపం పొద్దున్న నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేస్తాం. సో మా ఫస్ట్ రౌండ్ పేరు తొలి పరిచయం. మా ఈ తొలి పరిచయం అంటే ఏంటంటే మీరు ఫస్ట్ టైం వదిన ఎప్పుడు చూశారు, ఎలా లవ్ లో పడ్డారు, అదంతా మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పాలి. సో వదిన నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వదిన. కొత్తగా నేను ఇంకా FB క్రియేట్ చేసుకున్నాను అనమాట. అందులో బ్రదర్ ని సెర్చ్ చేస్తూ ఆనంద్ కి రిక్వెస్ట్ వెళ్ళిందంట. ఆ విషయం నాకు తెలియదు. అండ్ తిని నాకు హాయ్ అని మెసేజ్ పెట్టాడు. ఎవరు ఈ ఆనంద్ ఎప్పుడు నాకు మెసేజ్ చేస్తాడని చెప్పి ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేశాను అనమాట. అలా చూసా తినని. తర్వాత తిను ఒకసారి మీ పిక్ సెండ్ చేయరా అంటే లేదు నేను చెయ్యను అని చెప్పాను అనమాట. తిను లేదు ఇండస్ట్రీలో ఎవరైనా ఇలా వెంట పడుతూ అలా చేస్తూ ఉంటారు, ఒకసారి మీ పిక్ పెట్టండి, మీరు నాకు నోనో అన్నోన్ పర్సన్ నేను అని చెప్పేసి భయపడుతూ పెట్టాను అనమాట. తిను నెక్స్ట్ డే ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసేసాడు. వెంటనే పెట్టడం వెంటనే నాకు కేరింగ్ తీసుకుంటాడు అప్పటి నుంచి. కొంచెం డ్రెస్ ఇలా వేసుకో అలా వేసుకో, అలా వెళ్ళకి ఇలా వెళ్ళకి, ఈ టైంలో వెళ్ళకు, ఈ టైంలో ఇంట్లో ఉండని చెప్పేవాడు. అనిపించింది ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి అనిపించింది. ఓకే చెప్పేది అంతే, ఇక్కడ దాకా వచ్చింది. చాలా ముద్దుగా ఉన్నారు. మా పిల్లలు ఇంకా ముద్దుగా ఉంటారు. అవునా? అన్నా ఇంటికి తీసిపోయి కన్ఫర్మ్ దిష్టి తీపిచ్చా అన్న. నేను ఆ ఒక్కరిని ప్రేమించానండి. వీళ్ళిద్దరు ఈ అంకుల్ తెలుసా? ఏం పేరు అంకుల్ది? ఆంటీ పేరు? ఆంటీ పేరు కూడా తెలియదు. అనేలేండి, తెలియపోయినా పర్లేదు. అది చాలు, అది చాలు. డైలాగ్ చెప్తావా? చెప్పు. మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాల, లేకపోతే నీకు నెక్స్ట్ పట్టలేదు. జై వలయ్య, జై వలయ్య. సరే మీ తొలి పరిచయం ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ తిని వీడియోలు చేసేది వేరే దగ్గర. సో అప్పటికి ఒక 50 వీడియోస్ ఏమో చేసింది. తను చేస్తున్న టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 1.5 year తర్వాత తనని కాంటాక్ట్ అయినా. సో అప్పుడు అక్కడక్కడ చేసేది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను లాక్ చేసేసిన. ఇంకా మీరు సేమ్ అంతే ఇక. ఆయన కాల్ చేయగానే చేద్దాము అట్లా అనిపించిందా మీకు? అనిపించలేదు ఫస్ట్ ఎందుకంటే కొంచెం లాంగ్. సరే కాల్ చేయగానే సరే వస్తాను అట్లా ఇట్లా చెప్పారు. అట్లా అని చెప్పలేదు, తర్వాతకి చెప్పిన 2-3 times అడిగిన తర్వాత ఇక ఊగుకు అడుగుతుండే కదా అని చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడున్న వాళ్ళు కూడా తొలి పరిచయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకున్నారా స్పెట్స్? మీకు తొలి పరిచయం, మీకు లవర్ ఉన్నాడా? లవర్ కాదండి, పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళని పట్టుకొని సిగ్గులేదు లవర్ ఉన్నాడా అని ఏంటి అసలు? ఎట్లా తీసుకొస్తారు ఇట్లాంటి వాళ్ళని? పెళ్ళైన వాళ్ళకి లవర్ ఉన్నారన్నతో తప్పులేదు. ఎందుకంటే మొగుడే లవర్ కదా. దీన్ని చెప్పండి, లేకపోతే తీసేయండి దీన్ని షోలోంచి. మీ దండం పెడతాను. సరే చెప్పండి మీ తొలి పరిచయం మీ హస్బెండ్ తో. పరిచయం అంటే ఏం లేదు, మా మేనబావ. ఏం పేరు? పోలిరెడ్డి. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, మెసేజ్ చేసి. ఆయనకేం లేదండి, నాకే ఉంది, నేనే చేస్తా. నా ఐడి చెప్తా, ఫాలో చేయండి. వద్దమ్మా, ఇప్పటికే బ్యాడ్ అయ్యా అక్కడ. మళ్ళీ ఎక్కడంటే కష్టం. మీ ఆయన ఇక్కడ ఉన్నారనుకోని ఆయనకి లవ్ యూ కానీ సారీ కానీ చెప్పాలంటే చెప్తారా? సారీ అయితే ఏం చెప్పను, లవ్ యూనే చెప్పేస్తా. చెప్పండి మరి ఒకసారి, చూస్తున్నారుగా. బావా, ఐ లవ్ యూ సో మచ్. సూపర్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే సిక్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ సిక్ జేవియర్.
ఆనందన్న, ఈ రౌండ్ ఏంటంటే మేము ఇక్కడ ఒక రీల్ ప్లే చేస్తాం. దాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ డాన్స్ చేయాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ సైడ్ వాళ్ళు గెలిచినట్టు. ఈ రౌండ్ లోకి వెళ్లే ముందు రీల్స్ కాబట్టి ఈ మధ్య కాలంలో రీల్స్ లో డాన్స్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఆ డాన్సర్ కి. ఆమె మనకి ఈ రోజు ఆ రీల్స్ లో డాన్స్ చూపించడానికి వచ్చారు. ఆమెను పిలిచేద్దాం ఒకసారి. లెట్స్ వెల్కమ్ సుష్మా భూపతి గారు. ఒకే ఒక్క రీల్ తో నైట్ కి నైట్ పెద్ద స్టార్ అయిపోయారు. అసలు మీ గ్రేస్, మీ డాన్స్ సూపర్ అండి బాబు. అసలు మీరు అసలు ఎక్కడి నుంచి అండి? ఏ ఊరు మీది? ప్రెసెంట్ ఉండేది జియాగూడ. మ్యారీడ్? యా మ్యారీడ్, 2 పిల్లలు. మీ హస్బెండ్ రీల్స్ చూసారండి? మీ ఫేమస్ చూశారు. చూసి ఏమన్నారు? షాక్ లో ఉన్నాడు. ఏంటిది నా భార్యేనా? అంతకుముందు మీరు ఏ జాబ్ కానీ ఏం చేసేవాళ్ళు కదా? ఒక 3 years బ్యాక్ టీచింగ్. టీచరా? ఒకవేళ మీరు పొరపాటున ఇప్పుడు స్కూల్లో ఉంటే పిల్లలందరూ మేడం వచ్చింది అనేవాళ్ళ? మీ తర్వాత చాలా మంది అదే మ్యూజిక్ అయ్యే స్టెప్పులు సేమ్ చేశారు, కానీ మీ గ్రేస్ ని ఎవరు పట్టుకోలేపారు. అంటే అంత గ్రేస్, అది గాడ్ గిఫ్ట్. అది మీకు సూపర్. అసలు అదర కొట్టేశారు. అది హైలైట్ ఏంటంటే అందరూ గుర్తుపట్టేయాలని ఇంక ఇదే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఆ సాంగ్ లో డ్రెస్ లేదండి అస్సలు వేని చీర. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది బయటికి వెళ్తే. ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే ఆంటీ ఆంటీ ఆంటీ. చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆంటీ అంటే పర్లేదండి, ఆ అనే వాళ్ళకి ఇంత పెద్ద గడ్డాలు మీసాలు వేసుకొని జుంపాలు వేసుకొని ఆంటీ అని అంటే అది ఎలా తీసుకోవడం చెప్పండి. ఇందాక మా డైరెక్టర్ కూడా ఆంటీ రీసెంట్ గా ఒక అతను నా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి, సారీ ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని, నేను మీ పేరు గుర్తుకు రాక యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఆంటీ వీడియోస్ అని కొడితే మీ వచ్చాయమ్మా అని పెట్టి. మెయిన్లీ మీ పిల్లలు చూసి ఏమన్నారండి? మా కొడుకు చెప్తాడు బాగా, మమ్మీ ప్రమోషన్ చేస్తుంది, సో డోంట్ డిస్టర్బ్ అన్నయ్య, సో అలా చెప్తుంటాను. ఈ రోజు మిమ్మల్ని ప్రేమ కావాలకి ఎందుకు పిలిచామంటే, ఈ రోజు ఇక్కడ ఫేమస్ అయిన రీల్స్ కొన్ని చేస్తాం. మా రౌండే అది. అవి మా స్టూడెంట్స్ చేస్తారు. కొంతమంది యాజ్ టీజ్ గా చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి మిమ్మల్ని టీచింగ్ చేయించడానికి పిలిపించాం అంతే. రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? మీరు రెడీయా? రెడీ. గర్ల్స్ అన్నకు సపోర్ట్, బాయ్స్ మనోడికి సపోర్ట్. ఎవరు బాగా చేస్తారు, గర్ల్సా బాయ్సా? ఆబ్వియస్లీ ఎప్పుడైనా గర్ల్స్ బాగా చేస్తారు. గర్ల్స్ వచ్చేసిన తర్వాత ఆ మాట వెనక్కి తీసుకుంటారమ్మా. నేను పూచి ఒకసారి ఆ గర్ల్స్ అమ్మా రండమ్మా. సో ఫస్ట్ రీల్స్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ సుష్మాకతే కాబట్టి మీ సాంగ్ తోనే స్టార్ట్ చేసేద్దాం. అదైతే ఈజీగా నేర్పించేయచ్చు కాబట్టి. అక్కడ వేసేదానికన్నా మీరు ఒకసారి చూపిస్తే బాగుంటది. అక్క అసలు వీళ్ళందరూ ఒపీనియన్ కనుక్కున్నాం మనం. ఆ వెనకాల ఉన్న ఇద్దరు ఒపీనియన్ ఏంటి చెప్పు. అక్క నువ్వు వైరల్ అయితే అయినావు గానీ మమ్మల్ని ఎందుకు పెట్టుకున్నావు ఒక వెనకాల ఈ వీడియోలో? మమ్మల్ని అందరూ టార్చర్ చేస్తున్నారట రౌండ్ చేసి అంటే ఎందుకున్నారా మీరు వెనక? ఫస్ట్ రామ్మా. మీకు ఏమనిపిస్తుంది ఇట్లా చేస్తుంటే? చచ్చిపోవాలనిపిస్తుందండి నాకైతే. సూపర్, బాగా చేశారు. వెళ్ళిపోండి మీరు, హ్యాపీ కూర్చోండి ఆ పక్కన. మా చెల్లెమ్మ వచ్చేస్తుంది ఇప్పుడు. రెడీ? అరే నువ్వు నన్ను పట్టు కూడా వేడారా? నిజంగా పోలికలు సేమ్ ఉన్నారు. మా చెల్లి ఏమనుకుంటారు? చెమడాలు ఒడుస్తావు మనం అంతే చెల్లె. మనం చెయ్యాలి చెల్లె, మనం డాన్స్ చేయాలి, తగ్గేదేలే. ఇంకేం తగ్గుతావన్నా, చాలు పెంచిన గడికి. సరే డాన్స్ ఫస్ట్. నువ్వు వెయ్యన్నా, నువ్వు వేస్తే నేను వేసినట్టే. బంగారు కొండ డాన్స్. ఎన్ని కొండలు పెట్టుకుంటావన్నా? కొండ ముందు కొండ. స్టెప్ రెడీ? చెల్లే నువ్వు ఇంత ఎత్తుగా దిగుతాను అనుకోలేదురా. పోయిన ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి మస్తది.
ఇప్పుడు దాకా మీరు నార్మల్ డాన్సర్ చూశారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు, ప్రభుదేవ్ గారు ఇద్దరు కలిసి రాబోతున్నారు. రండి రండి. రెడీ 3, 2, 1 సౌండ్. వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు చాలా బాగా చేశారు. సో వీళ్ళ సైడ్ జాతిరత్నాలు ఆనిముత్యాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సేమ్ రీల్ చేస్తారు. మగోళ్ళు బాగా చేస్తారు, ఆడపిల్లలు బాగా చేశారు. మీకు అర్థమైంది. తమ్ముళ్ళు వచ్చేయండి. చూసేసారు కదా ఆల్రెడీ. నాకెందుకు కాలకాయ నువ్వు ఇచ్చారు. ఫస్ట్ నువ్వు చేయాలి రా. నువ్వు రావా. ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఎందుకు రీల్ చేశానని ఫీల్ అయ్యేలా చేసేవారా నువ్వు. ఇదో ఈ అబ్బాయి చేస్తాడు. రా రా రా. కర్మరా బాబు, కర్మరా బాబు. ఇప్పుడు వచ్చేటికి నేనే డైరెక్ట్ నేర్పించింది కూడా డాన్స్. వాడు బాగా చేస్తాడు. రారా. రెడీ రెడీ. వత్తదిలేరా. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు. బాదాం బాదాం దాదా కా చాహ బాదాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము పిలవగానే ఇక్కడికి వచ్చి మా వాళ్ళకి డాన్స్ నేర్పించారు. బట్ వాళ్ళకి అదృష్టం లేదు, నేర్చుకునే అదృష్టం. మీరు మాత్రం ఇలాగే రీల్స్ చేస్తూ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.